వినండి. సైక్లింగ్ సైక్లింగ్ అనేది ఒక స్కిల్, స్విమ్మింగ్ అనేది ఒక స్కిల్, అవునా కదా? ఓకే. అలానే హెల్త్ కూడా ఒక స్కిల్, తెలుసుకోవాలన్నమాట. ఆ, ఇప్పుడు ఇప్పుడు వంట చేయడం కూడా ఒక స్కిల్, అవునా కదా? అవును. ఏదైనా పర్టికులర్ వంట చేస్తారు అనుకోండి, కొంతమంది అద్భుతంగా చేస్తారు, కొంతమంది సుమారుగా చేస్తారు, కొంతమంది ఘోరంగా చేస్తారు. ఏంటి కారణం, ఏంటి చెప్పండి? ఆహ్, ఎవరికైతే అవగాహన లేదో, ఇప్పుడు వంటలో ఆ పర్టికులర్ కూరలో ఏం వేయాలో తెలియదు వాళ్ళకి, ఎంత వేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు అనుకోండి, మిగతా ఐటమ్ తెలిసి ఉండొచ్చు, మిగతా కూరలు తెలిసి ఉండొచ్చు, దానివల్ల వాళ్ళు దాన్ని చేయలేరు. అది చేయాలంటే నేర్చుకోవాలి, అవునా? అవును. ఇది కూడా ఒక స్కిల్, హెల్త్ కూడా ఒక స్కిల్. హెల్దీగా ఉండాలనుకోండి ఏం చేయాలి? అందరు చెప్పేది ఏంటి? హెల్దీగా ఉండాలంటే ఏం చెప్తారు అందరు కూడా? మంచి ఫుడ్ తినండి. తినండి, పడుకోండి ఇవన్నీ. ఆ, మంచి ఫుడ్ తినండి, జంక్ ఫుడ్ తినొద్దు. ఆ తర్వాత చక్కగా పడుకోండి, 8 అవర్స్ పడుకోండి. కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, స్ట్రెస్ అవ్వమాకండి అని చెప్తారు, అవునా కదా? ఈ నాలుగు మెయిన్. అవును. అవునవును. అండ్ ఎవరైతే కొంచెం తెలివిగా ఈ నాలుగులు కొంచెం పట్టుబడి చేశారనుకోండి, ఈ జంక్ ఫుడ్ తినేయటం ఆపేసి మంచి ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్, జిమ్లో చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, చక్కగా 8 అవర్స్ పడుకోవటం, స్ట్రెస్ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఏదో మెడిటేషన్, యోగా నేర్చుకున్నారు అనుకోండి, డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అవును. అందుకనే ఈ మన ప్రాసెస్లో ఏం చెప్తున్నాం అంటే, మనం మనం ఓవరాల్గా అసలు ఎలా ఉండాలని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు చిన్న ప్రెజెంటేషన్ చూద్దాం మనం, విల్ జస్ట్ సీ. ఓకే. ఇప్పుడు మనం రోజు తెలిసి తెలియకుండా 10 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. 10 చేయని అవసరం లేదు. ఒకటి చేసినా కూడా మనకి హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి. మనం ఆల్రెడీ 4 చూసాం. ఏంటది? మంచి ఫుడ్ తింటలేదు అంటే ఒక రాంగ్ హ్యాబిట్ కదా, అవునా కదా? హలో. యెస్ సార్. రెండోది ఎక్సర్సైజ్ చేయట్లేదు, లేదా ఏదో తక్కువ చేస్తున్నా, 10 నిమిషాలు చేస్తాం రోజు, లేదా వారంలో 2 సార్లు వెళ్తున్నాం అంటే అది సరిగ్గా చేయటం, అదొక మిస్టేక్, అవునా? అవును సార్. నిద్రపోవటం 7-8 అవర్స్ చక్కగా నైట్ పడుకోవాలి, కానీ మనం పడుకోవట్లేదు, ఏదో ప్రాబ్లం, ఏదో నిద్ర పడతలేదు, లేదా స్ట్రెస్ అవుతుంది. ఈ 4 చేస్తేనే మనకి బ్యాండ్ పడుతుందా లేదా? ఈ అవును సార్. 4 కరెక్ట్ చేసుకోకుండా మనం హెల్తీగా అవ్వలేం కదా. ఈ 4 ఇంకేమైనా ఉన్నాయా అని మనం చూద్దాం అనమాట. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇంత ముందు క్లాసులో కూడా. అవన్నీ మనం యూట్యూబ్లో పెట్టాము, చూడండి, అది క్లాస్లో చాట్లోకి వెళ్ళి చూసి తెలుస్తుంది. ఈ వీటి వల్ల ప్రాబ్లం ఏమొస్తే చూద్దాం. సో కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? రోజు పొద్దున్న మలబద్ధకానికి వెళ్ళకపోవడం కాన్స్టిపేషన్. ఏదో మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళటం, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తున్నారు కూడా అది కాన్స్టిపేషన్. గ్యాస్ ఉండటం, ఎసిడిటీ ఉండటం, బ్లోటింగ్ ఉండటం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లంలు చాలా మందికి ఉన్నాయి. ఈ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లము ఇండియాలో ఎంతమందికి తెలుసా? 80% ఉంది. అంటే ఏంటి? కాన్స్టిపేషన్ అంటే ఏంటి? కాన్స్టిపేషన్ డైజెషన్. కాన్స్టిపేషన్ అంటే మనం రోజు పొద్దున మలవిసరికి వెళ్ళకపోవడం. పొద్దున లేచిన ఒక 10 నిమిషాల్లో కల్లా మనం ఫస్ట్ టైం మలవిసరికి వెళ్ళలేదు అనుకోండి, నా ఉద్దేశం అది అది ఒక ప్రాబ్లం. ఏదో మధ్యాహ్నం వెళ్తున్నాం, సాయంత్రం వెళ్తున్నాం, 2 రోజులకు ఒకసారి వెళ్తున్నాం అంటే కరెక్ట్ కాదు. రెండోది ఏంటి? వెళ్ళిన వెంటనే ఒక 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో, 5 నిమిషాల్లో బయటకు వచ్చేయాలి, అంతేగాని ఒక అరగంట కూర్చొని కంటే బయటకు రాలేకపోతున్నాం అనుకోండి అంటే కాన్స్టిపేషన్ ఉన్నట్టు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎవరికైతే 2 సార్లు మల విసర్జన అవ్వడంతో డైలీ 2 సార్లు వెళ్తుంది చాలా ఇంపార్టెంట్. 2 సార్లు వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా, ఒక 10%, 15% పాపులేషన్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏదో ఒకసారి వెళ్తారు, లేదా మధ్యాహ్నం సాయంత్రం వెళ్తారు. కనుక 90% పీపుల్కి, 80-90% పీపుల్కి కాన్స్టిపేషన్ ఉందన్నమాట. దాంతోపాటు ఏమున్నాయి ఇంకా? గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్, ఆకలి లేకపోవడం, ఇవన్నీ ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చూద్దాం? బాగా అలసిపోవటం, ఎనర్జీ లేకపోవటం, జుట్టు రాలిపోవటం, బాడీ పెయిన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట కొంతమంది. నెక్స్ట్ ఏంటి? యాంగ్జైటీ, ఆతృతగా ఉండటం, ఇరిటబిలిటీ, చిరాకు పడిపోవటం, స్ట్రెస్ ఉండటం, డిప్రెషన్ అయిపోవటం, ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అంటే ఏంటి? సరిగ్గా రైట్ నిద్ర పట్టకపోవటం. దానికి ఒక అరగంట గంట పట్టినా నిద్ర రాకపోవటం ఇన్సోమ్నియా అంటారు. మధ్యలో లేచిపోతాం, మళ్ళీ నిద్ర పట్టదు. అట్లా అన్నమాట. మరి పొద్దున్నే నిద్ర లేచినా కూడా మనకి ఒక శక్తి ఉన్నట్టు లేదు, ఇంకా టైర్డ్గా ఉంటాం అనమాట, దాన్ని ఇన్సోమ్నియా అంటారు. నెక్స్ట్ ఏంటి? ఫ్రీక్వెంట్ సిక్ అవటం. చూసారా, సీజన్ మారితే సిక్ అవుతారు, ఏదైనా ఊరికి వెళ్ళి నీళ్లు తాగితే అక్కడ సిక్ అవుతారు.
మళ్ళీ రికవర్ అవడానికి టైం పడుతుంది. ఒక్కోసారి సిక్ అయ్యారు అనుకోండి, కంపల్సరీగా హాస్పిటల్లో చేర్చాల్సిందే వాళ్ళు, లేదా 4-5 రోజులు ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఏంటి, డైలీ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. డాక్టర్ రాస్తాడు, ఏదో టాబ్లెట్ వేసుకుంటున్నాం రోజు, ఏదో గ్యాస్ కనో ఎసిడిటీ కనో లేదా తలనొప్పికో దేనికో దానికి, లేదా వేరే ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం డయాబెటిక్ ఉంది దానివల్ల వేసుకుంటాం. ఇది ఒక ప్రాబ్లం. చూడండి, బెల్లీ ఫ్యాట్, పొట్ట ఉండటం, ఓవర్ వెయిట్ ఉండటం, ఒబేసిటీగా, ఓవర్ వెయిట్ ఇంకా బీభత్సమైన ఓవర్ వెయిట్కి ఒబేసిటీకి డిఫరెన్స్ ఏంటి? ఒక 5-10 కిలోలు అంటే ఓవర్ వెయిట్ అంటాం, అదే 20 కిలోలు అంటే ఒబేస్ అంటాం అనమాట. కొంతమంది అండర్ వెయిట్ ఉంటారు, వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళకి వంట పట్టదు అనమాట. నెక్స్ట్ ఏం చూసారా, బ్లడ్ ప్రెషర్ ఉండటం, కొలెస్ట్రాల్ ఉండటం, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లం, ఇవన్నీ అందరికి కామన్ ఉంటాయి, కానీ తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అలా తెలిసిపోయిందా? ఏం చేయాలి? ఎలా తెలుస్తుంది? హలో, సార్. ఎలా తెలుస్తుంది మనకి? డయాబెటిక్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, లేదా సిమ్టమ్స్. కొలెస్ట్రాల్ సిమ్టమ్స్ వెయిట్ పెరగడం అట్లా. కాదు, సిమ్టమ్స్ మనకు తెలియదు. చాలాసార్లు సిమ్టమ్స్ ఉంటాయి కానీ మనకి ఏం ప్రాబ్లం తెలియదు అనమాట. బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి బయట నుండి తెలిసే ప్రాబ్లం ఏంటి? ఎవరికైనా ఓవర్ వెయిట్ ఉన్నామా, పొట్ట ఉందా తెలుస్తుంది, రెండే కదా మనకు తెలుస్తుంది. వాడికి బీపీ ఉన్నా మనకు తెలియదు, షుగర్ ఉన్నా తెలియదు. చాలాసార్లు షుగర్ బీభత్సంగా ఉన్నా కూడా సిమ్టమ్స్ ఏమి ఉండవు అనమాట. కనుక అందరూ కంపల్సరీగా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కానీ మన బండారం బయటపడదు. చేసుకోండి, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఇవన్నీ ఈ ప్రాబ్లంలు అందరూ తెలుసు, ఓవర్ వెయిట్ ఇవన్నీ తెలుసు. కానీ ఇంకో 3 ప్రాబ్లం ఉన్నాయి, చాలా సిన్సియర్ ప్రాబ్లం, కానీ చాలా మంది తెలియదు. అదేంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, డి విటమిన్, B12 డెఫిషియన్సీ. ఇవి కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా బయటపడతాయి. మీకు విషయం తెలుసా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లము 90% పాపులేషన్కి ఉందన్నమాట. డి విటమిన్ డిఫిషియన్సీ 80% ఉంది, B12 ఒక ఆల్మోస్ట్ 50-60% ఉంది. కానీ ఎవ్వరికి తెలియదు. ఇది తెలవాలంటే టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం, ఎనిమియా అంటారు చూడండి చాలా మందికి, స్పెషల్లీ లేడీస్కి ఈ ప్రాబ్లం చాలా కామన్. కారణం ఏంటి? నెంబర్ 1, వాళ్ళకి మంత్లీ ఋతుస్రావం వల్ల బ్లడ్ పోతుంది అనమాట. దానివల్ల వాళ్ళకి చాలా బ్లడ్ తక్కువ ఉంటుంది, జెంట్స్ కన్నా కూడా తక్కువ ఉంటుంది. దానితో ఐరన్, ఫెరిటిన్ తక్కువ ఉంటుంది. లో టెస్టోస్టెరాన్ ఈ ప్రాబ్లం ఉంటుంది. అదొకటి ఏంటి? ఇన్ఫ్లమేషన్, బట్ బాడీలో ఈ ఈఎస్ఆర్, హెచ్ఎస్సిఆర్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వీటన్నిటి కారణాలు ఏంటి? వీటన్నిటి కారణాలు ఈ 10 రాంగ్ హ్యాబిట్స్. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఏందో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం, ఎవరికైనా గుర్తుందా? నన్ను చెప్తారా? హలో, స్లీపింగ్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి. 1 by 1 వెరీ గుడ్. నిద్రపోకపోవటం. నిద్రపోకపోవడం అంటే జీరో ఉండదు, అంటే 5 గంటలు పడుకుంటారు, లేదా 6 గంటలు పడుకుంటారు, మధ్యాహ్నం సాయంత్రం లేట్ పడుకుంటారు. నిద్ర ప్రాబ్లం ఒకటి, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ చేయకపోవడం. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్. మళ్ళీ అలా అలా వెళ్తే ఒక 100 ప్రాబ్లం చెబుతాం. బ్రాడ్గా చెప్పండి, బ్రాడ్గా వెరీ వెరీ గుడ్, మీరు కరెక్ట్ చెప్పారు. నిద్ర లేకపోవడం ఒక ప్రాబ్లము, ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక ప్రాబ్లం, వెరీ గుడ్. 2, మూడోది ఇంత క్లాస్ విన్నోళ్ళు ఉన్నారు ఎవరన్నా? మూడో మిస్టేక్ ఏంటి? అందరూ చేసే మిస్టేక్, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. మూడో మిస్టేక్ ఏంటి? స్ట్రెస్ ఉండటం. స్ట్రెస్ ఉన్నా వాడికి తెలియదు బయట ఎలా పడాలో, అర్థమైందా? 3 స్ట్రెస్. 4వది ఏంటి? ఫుడ్ లో 5 మిస్టేక్ చేస్తాం. డైట్ ప్రాపర్ గా తినడం. ఫుడ్ లో మనం చేసే మిస్టేక్స్ ఏంది? ఏదైతే తినాలో అది తింటలా, ఏది తినకూడదు అది తింటుంటాం. ఏది తినకూడదు? మైదా ఐటము, షుగర్ ఐటము, ఇవన్నీ తినకూడదు. కాఫీ, టీలు, రిఫైన్డ్ ఆయిల్, ఇవన్నీ తినకూడదు. కానీ మనం రెగ్యులర్గా మనం భోజనం ఉంటుంది అన్నమాట. బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ తింటూ ఉంటాం. అవి యాక్చువల్లీ తినకూడదు. రెండు సరదాగా తినొచ్చు కానీ రెగ్యులర్గా తినకూడదు. తినాల్సిన ఫుడ్ మనం తినకపోవడం. ప్యాక్డ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్. ప్యాక్ అది అందులో వచ్చింది, ప్రాసెస్ ఫుడ్ లో వచ్చింది అవన్నీ. ఇంకోటి ఏంటి? మనం తినాల్సిన ఫుడ్ ఏంటి? చక్కగా స్ప్రౌట్స్ తినాలి, లేదా నట్స్ తినాలి, కోకోనట్, డేట్స్ కానీ, తర్వాత సలాడ్స్ కానీ, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అవి తినాలి. అవి మనం తినాం, అంటే చేయకూడదు చేస్తుంటాం, చేయాల్సింది చెయ్యం. ఈ 2 కరెక్ట్ క్లారిటీ ఉంది అందరికి? హలో, వినపడుతుంది అందరికి?
ఎస్ సార్. ఈ రెండు అందరం చేస్తున్నాం. ఈ రెండు కానీ ఇంకో మూడు ప్రాబ్లంలు ఉన్నాయి. ఏంటి మూడోది ఏంటి? ఆల్రెడీ మా లాస్ట్ క్లాస్లో ఎవరైనా విన్నారా? లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పాం? 3 సార్లు తింటమే ప్రాబ్లం. అందరికి అలవాటు కదా, మనందరికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం అలవాటు. 3 సార్లు తింటాం. 3 సార్లు తినే వాళ్ళు ఏమంటారు? గుర్తుంది ఎవరికైనా లాస్ట్ టైం క్లాస్లో? ఏకభుక్తే యోగి, విభుక్తే విభుక్తే అంటే 2 సార్లు తినవాడిని భోగి అంటారు. త్రిభుక్తే 3 సార్లు తినవాడిని ఉంటారు. ఐడియా ఉంది ఎవరికన్నా? హలో, ఫస్ట్ ఏంటి? క్లాస్ ఫస్ట్ ఆ? క్లాస్లో చెప్పారు సార్. ఫస్ట్ ఏమంటారు? క్లాస్లో ఫస్ట్ ఆ? క్లాస్లో చెప్పారు. అదే అడుగుతున్నారు. త్రిభుక్తిని ఏమంటారు? 3 సార్లు తినేవాళ్ళు ఏమంటాం? తెలీదు. ఏ, ఒకసారి తినేవాడిని యోగి అంటారు. 2 సార్లు తినేవాడిని భోగి అంటారు. 3 సార్లు తినేవాడిని ఏమంటారు? చెప్పండి, ఏమైంది నవ్వుతున్నారు? రోగి అంటారు సార్. రోగి అంటారు. వెరీ గుడ్. రోగి. చూసారా, 3 సార్లు తినే రోగి అని మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పారు. కానీ మనందరం 99% పీపుల్ అందరూ 3 సార్లు తింటున్నాం లేదా? చెప్పండి. సార్ మరి 3 అంటే మామూలుగా 3 టైమ్స్ కాకుండా ఎన్ని 2 టైమ్స్ సార్ మరి తినేది? ఆ, చెప్పు, విల్ కమ్ టు దట్ పాయింట్. వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ బ్రాడ్లీ వాట్ ఆర్ ద 10 మిస్టేక్స్. 10 పాయింట్స్. బ్రాడ్ చూస్తున్నాం. 3 సార్లు తింటే రోగు అంటే మనందరం 3 సార్లు తినడం అనేది ఒక మిస్టేకు. ఈ 10 మిస్టేకులు ఈ ఒక మిస్టేక్ చాలు మన కొంప ముంచడానికి. దాంతోపాటు ఇంకేం చేస్తున్నాం? కాఫీ టీలు తాగుతుంటాం, నిద్రపోం, ఎక్సర్సైజ్ చేస్తుంటాం, ఎక్సర్సైజ్ చేయం, స్ట్రెస్ అవుతుంటాం. సార్ ఇది కూడా కాదు సార్. ఇది ఆయిల్ ఆయిల్ ఎక్కువ అంటే కొలెస్ట్రాల్ ఇక్కడ కొలెస్ట్రాల్ ఇదంతా ఇది పిహెచ్డి, అది పక్కన పెట్టేయండి. ఆయిల్ గీల్ అన్ని పక్కన పెట్టేయండి. అన్ని టోటలీ ముందు బేసిక్ చూద్దాం. ఎల్కేజీ చదువు, ఏబిసి నేర్చుకుందాం ఫస్ట్. అంటే నో ఆయిల్ నో ఫుడ్, నో ఆయిల్ నో. టోటలీ రాంగ్. ఇవన్నీ వినండి, ఇవన్నీ మనకంతా విల్ క్యాచ్ అప్ ఓన్లీ సమ్ క్యాచీ వర్డ్స్. నో ఆయిల్, నో సాల్ట్ అని టోటల్ అటర్ వేస్ట్ డైలాగ్స్. అవసరమే. కాకపోతే ఏ ఆయిల్ వాడాలనేది చాలా ఇంపార్టెంట్. సో విల్ కమ్ టు దట్ పాయింట్. మనం ఏం చూసాం? ఒకటి, ఏదైతే తినకూడదు అది తింటున్నాము, ఏదైతే తినాలో తింటలేదు. 3 సార్లు తింటాం, 3 ప్రాబ్లంలు అయిపోయినాయా? నాలుగోది ఏంటి? ఈ 3 సార్లు తినటమే కాకుండా మధ్య మధ్యలో కాఫీ టీలు తాగుతున్నాం లేదా? మధ్యలో స్నాక్స్ అయితే తింటున్నాం లేదా? అందరం కొన్ని తెలిసి తింటాం, కొన్ని తెలియక తింటుంటాం. అంటే 3 సార్లు తింటేనే రోగి అంటే 4-5 సార్లు తింటే ఏమనాలి వాడిని? హలో, గుర్తులేదు సార్. 3 సార్లు తినేవాడిని రోగి అంటే 4-5 సార్లు తింటే మహారోగి కదా. అందుకే చూడండి, ఇప్పుడు మన డాటా చూస్తే ఇండియాలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డాటాలో 60% పీపుల్ ఓవర్ వెయిట్ పట్టుందంట. 80% పీపుల్కి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందట. 50% పీపుల్కి బీపీ ఉంది. 30% పీపుల్కి డయాబెటిక్ ఉంది. 81% పీపుల్కి వచ్చేసి డి విటమిన్ తక్కువ ఉంది. 65% పీపుల్కి వచ్చేసి ఫ్యాటీ లివర్ ఉంది. అంటే ఎంత ఘోరంగా ఎందుకు ఉంది చెప్పండి అందరికి. ఇప్పుడు మనం ఇక్కడ నాకు ఒకప్పుడు నాకు రోజు టోటల్ 8 ప్రాబ్లం ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉండేవాడిని, బీపీ ఉండింది, డయాబెటిక్ ఉన్నాను, కొలెస్ట్రాల్ పెరిగింది, ఫ్యాటీ లివర్ ఉంది. రెండే కరెక్ట్గా ఉన్నాయి. నాకు థైరాయిడ్ బాగుంది, కిడ్నీ ఫంక్షన్ బాగుంది. మిగతా 3 నాకు తెలియదు. అప్పుడు డి విటమిన్ ఎంత ఉండాలనేది తెలియదు, B12 ఎంత ఉండాలని తెలియదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం తెలియదు. ఎందుకంటే అవి ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా పట్టించుకోవట్లేదు. చాలా మంది ఏమంటారంటే మాకు షుగర్ లేదు, బీపీ లేదు అంటారు, కానీ ఆల్రెడీ ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ అంటే ఏంటి చెప్పండి? ఓవర్ వెయిట్ అంటే ఎప్పుడైనా మీరు నిప్పు లేకుండా పొగ కనపడుద్దా మనకి ఎక్కడైనా? ఛాన్స్ లే. అలానే ఓవర్ వెయిట్ ఉన్నామంటే డెఫినెట్లీ దర్ ఆర్ మెటబాలిక్ డిజార్డర్ అనమాట. టెస్ట్ చేయించుకోండి. సరే, ఇవన్నీ 3 సార్లు తింటమే కాకుండా మధ్య మధ్యలో కాఫీ టీలు తాగుతుంటాం. వీడియో లాంచ్ చేసుకోండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫర్ మీ ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్. అసలు మాట్లాడరు, ఇంటరాక్ట్ అవ్వకపోతే వాట్ ఈస్ ద యూస్? టెల్ మీ. ఇట్స్ ఎ ఫ్రీ సెషన్ అనేసి చార్టానికి 350 మెంబర్స్ జాయిన్ అయ్యారు, కానీ బట్ దే ఆర్ నాట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. వీడియోలు అందరూ ఆన్ చేసుకోండి. చెప్పండి మీరు ఏమి ఇప్పుడు ఈ క్లాసులో ఎట్లా అంటే, ఇది నేర్చుకొని
వెళ్ళిపోవడం కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు వంటల ప్రోగ్రామ్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? కొత్తగా వంట నేర్చుకోవడానికి ఇలా క్యాజువల్గా వెళ్ళిపోతారా? సొంగ వెళ్ళిపోతారు? లేదే, రాదు. అప్పుడు గుడ్డ డైలీ దగ్గర ప్రాక్టీస్ పెట్టుకొని అవి రాసుకోవాలి అన్నీ. ఓకే, ఏం ఐటెంలు వేయాలి, ఎంత వేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నా సరిపోయింది. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలా లేదా? హలో, ఏమండి? ఎక్కడ ప్రాక్టీస్ చేయ. ఇప్పుడు మీరు ఫుల్గా వినలేదు క్లాసు, తర్వాత ఫుల్గా ఫాలో అవ్వట్లేదు అన్నప్పుడు మీకు అడ్వాంటేజ్ రాదు. ఇందాక మీకు చూపించాను కదా ఒక ఆమె, ఎలా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. మనసు ఏంటమ్మా ఏం చేస్తున్నావు? మ్యూట్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను ఫ్రీ గురుకుల యాప్లో గంగేశ్వర సార్ గారి క్లాసులు జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కానీ సార్ చెప్పినటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ, అలాగే సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ డైలీ పాటిస్తూ ఉన్నాము. డైలీ దినచర్య పాటిస్తున్నాము. సో సార్ టెస్టులు చేయించుకోమన్నారు, కానీ మేము అవసరం లేదనుకున్నాము. కానీ సారు చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయని చెప్పినప్పుడు మళ్ళీ సరే అని చేయించుకుంటే మాకు అప్పుడు తెలిసింది ఆల్రెడీ మాకు B12 డి విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నామని తెలిసింది. అలాగే మేము ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నట్టు అప్పుడే తెలిసింది మాకు. సో టెస్టులు చేయించుకోవటం వల్ల మేము ముందుగానే ఇప్పుడు మేల్కొని దానికి తగ్గట్టుగా మేము మా డైలీ హ్యాబిట్స్ అన్నీ మార్చుకొని మా హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది. సో మేము సార్ చెప్పినట్టు మేము డైలీ వాకింగ్కి వెళ్తున్నాము. అలాగే డైలీ సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ అన్నీ డైలీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పుడు 9 kilos తగ్గాము. సో డైలీ ఇవన్నీ పాటించడం వల్ల మాకు తిను ఒక 9 kgs తగ్గాడంట, వాళ్ళ మిస్సెస్ ఒక 7-8 kgs తగ్గిందట. ఎలా ఎలా సాధ్యమైంది? వాకింగ్. తను ఫుల్గా క్లాస్ అటెండ్ అయ్యి దాని ప్రాసెస్ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తేనే బెనిఫిట్ కలిగింది. అవునా? ఎస్ సార్. కూడా చాలా కంఫర్ట్గా ఉన్నట్టుగా ఉంది. ఇంతకుముందు ఆయాసం వచ్చేది, కొంచెం నడిచినా కూడా ఇప్పుడు అంతా 4-5 కిలోమీటర్లు నడిచినా కూడా ఆయాసం రావట్లేదు. ఇప్పుడు అంతా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మీ గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ. మనం ఎలా రివ్యూ చేసుకోవాలంటే మనం ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాము. ఇప్పుడు మిగతా వాళ్ళతో మనకు సంబంధం లే, మీరు అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు రోజు వాకింగ్ చేస్తున్నారా లేదా? రోజు 8 hours పడుకుంటారా లేదా? స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటారా లేదా? మీరు చేసుకోవట్లేదు అనుకోండి, ఇవన్నీ కలిసి ఏదో డైట్ ఫాలో అవడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. అవునా కదా శ్రవంతి గారు? అన్ని చేయండి. మీరు డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఎనీ క్వశ్చన్స్? సార్ అదే ఫుడ్ గురించి సార్. 3 times 2 times అదే 3 times అన్నారు కదా, అంటే మరి 2 times తినమంటారా? ప్రస్తుతం 3 సార్లు తింటున్నారు కదా. ఎంత ఉన్నారు మీరు? వెయిట్ ఎంత ఉన్నారు? మీరు టెస్ట్ చేయించుకున్నారా? లేదు సార్, చేయించుకోలేదు. ఎంత ఉన్నారు? వెయిట్ ఎంత ఉన్నారు? 69 ఉంటాను. చూడండి, ఇది ఎలా అంటే మీరు అదొక్కటి చేస్తే కాదు, మీరు ఒక పాయింట్ పట్టుకున్నారు. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, ఉపచారం చేసేది, అందులో ఉప్పు వేయాలనే పాయింట్ ఒకటి పట్టుకుని ఉప్పే సరిపోయిందా? మిగతా సంగతి ఏంటి? అంటే అన్ని చేయాలి 10 points. వినండి, మీరు ఇప్పుడు మీకు అంత మనకి ఇంతకుముందు మనందరం ఏం చేస్తాము? మీరు ఒక పని చేయండి, మీకు అంతగా భయం అనిపిస్తే ముందు 3 సార్లు తినడం అలవాటు చేసుకోండి. మధ్యలో కాఫీ, టీలు, స్నాక్స్ ఆపేయండి. మెల్లిగా ఒక 1 week తర్వాత 2 సార్లు రండి. ఈలోపు మిగతా అన్ని చేస్తూ ఉండండి. అప్పుడు మీకు బెనిఫిట్ కలుగుతుంది. ఇప్పుడు ఈ క్లాస్లో ఫస్ట్ ఎవరైనా ఫాలో అయిన ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇంప్రూవ్ అయ్యారా? ఇప్పుడు క్లాస్ ఊరికే వినేసి వెళ్ళిపోయి ఫాలో అవ్వకపోతే యూజ్ లేదు కదా. యాక్చువల్లీ టీ మానేశాను సార్ నేను. వెరీ గుడ్ మేడం. ఇప్పుడు వినండి, ఇది ఎలా ఉంటుందంటే మీరు అదొకటి వెరీ గుడ్. అన్ని చేయాలి, అన్ని చేస్తేనే మీకు బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఏదన్నా వంట చేసే దానిలో అన్ని 100% చేస్తేనే వస్తుంది. ఏదైనా ఒకటి మిస్ అయ్యారు అనుకోండి, అది పోయింది కదా. ఇది కూడా అంతే. మనం ఇప్పుడు ఇంతకుముందు కాఫీ టీ తాగేవారు బాగానే, సరే, వెరీ గుడ్. దాని ఒక్కడం వల్ల మీకు పెద్ద ఉపయోగం కలగదు. డిఫరెన్స్ ఉండదు. అవును.
మంచిది, గుడ్ థింగ్ యువర్ డన్. అట్లీస్ట్ మీరు అదొక ఒక మంచి హ్యాబిట్, ఒక రాంగ్ హ్యాబిట్ వదిలేశారు. మిగతా ఫాలో అవ్వాలి. అంటే ఎవరు స్వీట్స్ ఎవరు అటెండ్ అయ్యారు ఈ క్లాస్లో? అటెండ్ ఎవరైనా ఫాలో అయ్యారా? ఎవరైనా బెనిఫిట్ ఏమైనా పొందారా? చెప్పండి. ఎవరు అటెండ్ అన్ని క్లాసులు అటెండ్ అయిన ఎవరు ఉన్నారు ఇందులో? అంటే నేనైతే వినండి వినండి, ఇది వచ్చేసి ఒక క్లాస్ అది ఇందాక రెండో క్లాస్ లేదు, ప్రతిదీ ఇండిపెండెంట్ గా నేను చెప్తున్నాను అనమాట. సో దాట్ ఇప్పుడు చూడండి, మనందరికి త్రేతాయుగంలో రావణుడు ఫోటో చూశారు అందరూ, గుర్తుందా? రావణుడు ఎలా ఉంటాడు? తర్వాత ద్వాపరయుగంలో కృష్ణుని చూసాం. ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఒకళ్ళు చూసుకుంటున్నాం. అందరికీ ఒక తలకాయ, 2 చేతులు, 2 కాళ్ళు, 10 ఏళ్ళు, అన్ని బాడీ పార్ట్స్ కూడా అంతే సేమ్. ఏం మార్పు రాలా మనుషుల్లో. మనుషులకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ 7 ఉన్నాయి. ఏంటది? ఎయిర్ కావాలి, వాటరు, ఫుడ్, ఎక్సర్సైజు, బాడీలో మలినాలు బయటకు వెళ్ళిపోవాలి, మన తర్వాత నిద్రపోవాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, మైండ్ మేనేజ్, 7 ఉన్నాయి. ఎవరికైతే 7 కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎవరైతే ఇది ఫాలో అవరో వాళ్ళకి బ్యాన్ పడుతుంది. ఎవరైనా కానీ, ఈ కుడ్ బి ప్రైమ్ మినిస్టర్, ఈ కుడ్ బి ఏ ప్యూన్. ఎవరైతే ఇవన్నీ 100% చేస్తారో వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఒకప్పుడు నాకు తెలియదు ఇవన్నీ. అంటిల్ 55 ఇయర్స్ దాకా నీళ్ళు ఎన్ని తాగాలో ఐడియా లేదు. స్థితిని ఎన్నిసార్లు ఒకసారి సరిపోయింది అనుకున్నాను. నిద్రపోయేవాడిని, ఎక్సర్సైజ్ చేసేవాడిని, స్ట్రెస్ లే. ఫుడ్లో ఒక అవగాహన లేదు. 3 సార్లు తినేవాడిని, ఎప్పుడు పడితే ఏది పడితే అది తినేవాళ్ళం, స్వీట్స్ తినేవాళ్ళం. ఎప్పుడైతే మనకు ఒక మంచి అవగాహన వచ్చి అది ఫాలో అయ్యామో హెల్త్ ఇంప్రూవ్ అయిపోయింది. ఎవరన్నా ఫాలో అయ్యారా? ఫస్ట్ క్లాస్ నుండి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పండి, ఎవరన్నా ఇంటరాక్ట్ అవ్వండి. అంటే అటెండ్ అయితే అటెండ్, ఇదేమి ఎగ్జామినేషన్ ఏం కాదు, జస్ట్ ఇట్ గివ్ ఎన్ ఐడియా. లేకపోతే అది అంటారు చూడండి, మనకి హిందీలో ఒక సామెత ఉంది, మోర్ నాచే జంగల్ మే. అంటే ఒక చెవిటోడి ముందు శంఖం ఊస్తే ఉపయోగం లేదు. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ రాంగ్. ఐ ఓన్లీ రిక్వెస్ట్ యూ, మీరు అందరూ కూడా అది అవగాహన చేసుకుని ప్రాక్టీస్ చేయండి టెక్నిక్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి నేను ఫాలో అవుతున్నాను డైట్. చెప్పండి. లావణ్య గారు మాట్లాడుతుంది. అవును సార్. చెప్పండి మేడం, మీరు ఏం నేర్చుకున్నారు, ఏం ఫాలో అయ్యారు, ఏమేమి మార్పులు చేస్తున్నారు చెప్పండి. మీరు వీడియో ఆన్ నేను చేసుకోలేకపోతున్నారా? వీడియో ఆన్ యాక్చువల్గా చేసుకోలేదు. నేను బయట ఉన్నాను సార్. నో ప్రాబ్లం, చెప్పండి లావణ్య గారు. యాక్చువల్గా నేను 3 టైమ్స్ తినేదాన్ని, ఇప్పుడు 2 ఉమ్, టైమ్స్ ఉమ్, అండ్ ఎవ్రీడే యోగా అవన్నీ, అంటే ఆకలి వేసినప్పుడే మాత్రమే తినడము, 7:30 లోపల తినడం అట్లా ట్రై చేస్తున్నాను. ఉమ్. ఏం బెనిఫిట్ కలిగింది మీకు? ఏం లాభం చూశారు? కొంచెం బాడీ అనేది నాకు కొంచెం ఫిట్నెస్ గా మంచిగా అనిపిస్తుంది. వెయిట్ ఏమైనా తెలుస్తుందా? వెయిట్ తగ్గినట్టు కానీ బాడీ? నార్మల్ గానే ఉంటాను సార్ వెయిట్ లో. నేను ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నాను. నాది 48 వెయిట్. వెరీ గుడ్. ఎంత వయసు ఎంత మేడం ఇది? నాది 45 years. వండర్ఫుల్, చాలా హ్యాపీ మేడం. కొత్తగా ఏం నేర్చుకున్నారు దీనిలో? కొత్తగా ఏం నేర్చుకొని ఫాలో అయ్యారు? అంటే ఇష్టం వచ్చినప్పుడు తినకుండా పర్టికులర్ టైం కి తినడము, 2 టైమ్స్ టైం తినడము. కన్నా కూడా ఆకలేసినప్పుడు తినాలి, రోజు 2 సార్లు ఆ, తినాలి, మధ్యలో 2 ఏం సార్లు తినకూడదు. అది కదా మన ప్రొసీజర్. అదే 2 టైమ్స్ తినడం అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్. ఇంకెవరన్నా షేర్ చేస్తారా? థ్యాంక్ యూ. మీరు మీ ఫీడ్బ్యాక్ గ్రూప్ లో పెట్టండి, చాట్ లో పెట్టండి. సో దట్ పీపుల్, మిగతా వాళ్ళన్నా మోటివేట్ అవుతారు. మనందరం కూడా ఏం చేయాలంటే ఒకళ్ళు మోటివేట్ చేసుకోవాలి. ఇంకెవరైనా చెప్తారా? ఎనీబడి హ్యాస్ ఫాలోడ్ దిస్ మెథడ్? సార్ యాక్చువల్లీ నేను కూడా అంటే ఆ పాయింట్ ఫస్ట్ డే విన్నప్పుడు ఓకే అనుకున్నాను, తర్వాత మర్చిపోయాను ఈ 3 times a day తినడము అనేది, తినద్దు అనేది. ఈ వీక్ ఈ మంత్ కొంచెం బిజీ ఉన్నాను కాబట్టి ఏమయ్యేదంటే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయేది నాది. అంటే ఏమి టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ ఏం తినకపోయేదాన్ని, డైరెక్ట్గా లంచ్ చేసుకొని మళ్ళీ నా పని నేను చేసుకొని మళ్ళీ నైట్ అట్లా. కానీ నేను డిఫరెన్స్ ఏం చూసానంటే 15th తర్వాత నుంచి అయింది అలా, కొంచెము లైట్ అనిపించింది బాడీ. గుడ్ గుడ్. మిగతా అన్ని ఫాలో అవ్వాలి మేడం. వినండి, ఒక్క ఫుడ్ లో ఒక చిన్న మార్పు వల్ల మీరు ఇంత బెనిఫిట్ అనిపిస్తుంది మీకు. మీరు యూ షుడ్ ఫాలో ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంతకుముందు పప్పుచారులో టేస్ట్ ఉండేది కాదు, ఉప్పు వేసి మర్చిపోయాం, ఉప్పు వేస్తున్నాం, అదొకటి సరిపోదు కదా, మిగతా అన్ని కూడా చేయాలి. బ్రేక్ఫాస్ట్ అయితే
మొత్తం స్కిప్ అయిపోయింది మొత్తం వెరీ నాది. గుడ్. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ టోటలీ నాట్ రిక్వైర్డ్ మేడం. ఓకే. బ్రేక్ఫాస్ట్ మానేయడం అనేది బెస్ట్. సో యూ ఫైండ్ ఇంప్రూవ్మెంట్. మీరు ఇప్పుడు మనం దినచర్య చెప్తున్నాం కదా, అందరికి గుర్తుందా? దినచర్య చెప్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. దినచర్య అసలు ఏంటి, మనం ఏం ఫాలో అవ్వాలి? థ్యాంక్ యూ మేడం, ఐ అప్రిషియేట్. సో మీరు కూడా మీరు బెనిఫిటెడ్, ప్లీజ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇది లాస్ట్ క్లాస్ కనుక మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. చూడండి, మనం చేయాల్సింది ఏంటి బేసిక్గా అందరికి గుర్తుంది కదా? చదవండి ఎవరన్నా. ఏం చేయాలి బేసిక్గా? 6 పాయింట్లు ఉన్నాయి. రోజు ఎన్ని లీటర్లు తాగాలి నీళ్లు? హలో, కనపడుతుందా స్లైడు? కనిపిస్తుంది సార్. రోజు ఎన్ని తాగాలి నీళ్లు? 4 liters వాటర్, తర్వాత 2 bowel movements, 2 సార్లు తెలుగులో చెప్పండి. 2 సార్లు మలవిసర్జనకు వెళ్ళాలి. 2 సార్లు మల విసర్జన, 1 గంట నడక, వెరీ గుడ్. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలంటే యోగా, ధ్యానం, ఆర్ అలా 8 hours నైట్ స్లీప్, 8 గంటలు. ఇందులో అసలు ఫుడ్డే లేదు. చూసారా ఈ పాయింట్లు? విన్నారా? ఫుడ్ విషయం మనం మాట్లాడాల. 5 పాయింట్లు ఉన్నాయి. ఫుడ్డే లేదు. 4 లీటర్ నీళ్లు, 2 సార్లు మల విసర్జన, 1 hour వాకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, 8 hours. ఇది బేసిక్ 5 పాయింట్లు. ఇది చేయకుండా మనం ఫుడ్ మీదే పడుతున్నాం. మనం మొత్తం మన ఫోకస్ అంతా ఫుడ్ మీదే. ఫుడ్ ఏం చేయాలి చూడండి, చదవండి. ఈట్ ఓన్లీ 2 times when hungry. ఇది ఇంపార్టెంట్. వినండి, మనందరం చాలా మంది ఏమనుకుంటాం అంటే టైం ప్రకారం తినాలనుకుంటాం. అది పక్కన పెట్టండి. ముందు ఆకలి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మాత్రమే 2 సార్లు తినాలి. తర్వాత నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్ ఆర్ బటర్ మిల్క్. నీళ్లు తప్పించి ఏది ఈ తీసుకోకూడదు భోజనానికి అన్నమాట. మధ్యలో టీ, కాఫీ గానీ ఏమీ తీసుకోకుండా వాటరు లేదంటే మజ్జిగ. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్ కింద అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఒక యాపిల్ తిన్నాము, లేదా కోకోనట్ వాటర్ తాగాము, లేదా ప్రసాదం తిన్నాము అంటే ఏంటంటే ఒకసారి సపోజ్ 2 సార్లు తిన్నారు మీరు, 3 సార్లు మధ్యలో ఒకసారి ఏదో ప్రసాదం తిన్నారు, ఒకసారి కోకోనట్ వాటర్ తాగారు, ఒకసారి యాపిల్ తిన్నారు. ఎన్నిసార్లు అయింది తిన్నట్టు? అదే 2 సార్లు మీరు భోజనం చేశారు యాజ్ పర్ మై ప్రోగ్రామ్. మధ్యలో ఈ 3 సార్లు టచ్ చేశారు. ఏమవుద్ది అప్పుడు? ఎన్నిసార్లు తిన్నట్టు లెక్క? అప్పుడు ఎక్కువ సార్లు తిన్నట్టే లెక్క అయిపోతుంది. టీ తాగామంటే ఇంకొకసారి అదే సార్, 2 + 3 5 సార్లు అయినట్టు గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పొద్దున్న లేచిన వెంటనే జనాలు కాఫీ టీలు తాగుతారు. ఒకసారి అయిపోయింది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రెండోసారి అయిపోయింది. మూడోసారి ఆఫీసులకు వెళ్ళారు, ఆఫీసులో కాఫీ టీ ఫ్రీ ఇచ్చారని ఫ్రీ తాగుతాం. మూడోసారి అయిపోయింది. నాలుగోసారి మళ్ళీ భోజనం చేసాం. మళ్ళీ ఐదోసారి మళ్ళీ 3 2 4 గంటలకు కాఫీ టీలు ఇస్తారు, తాగేసాం. మళ్ళీ 5 ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో బజ్జీలు గీజీలు తిన్నాం. 5ఓసారి అయిపోయింది. 6ఓసారి నైట్ వెళ్ళి డిన్నర్ తిన్నాం. ఇంకా కొంతమంది మా మేధావులు నైట్ పడుకునే ముందు పాలు తాగుతారు. ఎన్నిసార్లు అయింది? 8 సార్లు అయిందా లేదా? అయిపోయింది. అది 1 of the ప్రాబ్లం. అదే మెయిన్ ప్రాబ్లం కాదు, అదొక ప్రాబ్లము. నీళ్లు 4 లీటర్ నీళ్లు మనం 2 లీటర్లే తాగుతాం. 1 లీటర్. నేను ఒకప్పుడు 1.5 లీటర్ తాగేవాడు. చూసారా? దానివల్ల నేను 2 సార్లు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో, కిడ్నీ స్టోన్ వల్ల. 2 సార్లు మల విసర్జన అవగాహన లేదు. ఒకసారి వెళ్తే సరిపోయింది అనుకునేవాడు నేను, కానీ 2 సార్లు వెళ్తే ఉత్తమం. 1 hour వాకింగ్కి వెళ్ళేవాడిని, స్ట్రెస్ మేనేజ్ మంచిగా చేసుకునేవాడిని, నిద్రపోయేవాడిని. కానీ ఇక్కడ పప్పులో కాలు. అందరూ చేసే మిస్టేక్స్ ఇవే కదా. 3 సార్లు తింటాం, మధ్యలో తింటాం, కాఫీ టీలు తాగటం, ఇవన్నీ చేస్తుంటాం. ఇది చేయాలి. ఇది మనకి ఇప్పుడు అర్థమైంది ఏమేమి చేయాలి. ఇది ప్రొసీజర్ అర్థం తెలుసు కదా అందరికీ. గుర్తుంది? ఎవరైనా చెప్తారా ఏంటి? ఈ 4 లీటర్ ఎలా తాగాలి రోజులో? 2 సార్లు ఇది ప్రొసీజర్ అనమాట. ఇదే ఫార్ములా. దిస్ ఈజ్ వాట్ ఇఫ్ యూ లెర్న్ దిస్. ఇది ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎవరు చెప్తారు? మీరు ఎవరు ఫాలో అయ్యారు ఇందులో? సార్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే 1 లీటర్ తాగేస్తాం. బ్రష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బ్రష్ వల్ల ఏమవుతుందంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. మీరు ట్రై చేయండి, ఏం అవ్వదు. బాగా నోరు కప్పు కొడుతుంటే వినండి, కొంచెం పుక్కులు ఇచ్చి 4 గీసేసుకొని నీళ్ళు తాగేసేయండి. నీళ్ళు తాగేసి మనసు పొట్ట మీద పెట్టుకుని ఇంట్లో నడవండి 5 నిమిషాలు అటు ఇటు. అప్పుడు ఆటోమేటిక్గా పరిగెత్తారు టాయిలెట్కి. ఓకే, చూడండి. అప్పుడు 1 లీటర్ అక్కడ అయిపోయింది. వినండి, 1 లీటర్ నీళ్ళు తాగడం 10 పాయింట్లు ఉన్నాయి. దినచర్యలో మనకు 10 పాయింట్లు ఉన్నాయి. ఏంటో 10 పాయింట్లు?
చెప్పారు. చూడండి 10 పాయింట్ నెంబర్ 1, నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగడం. ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోండి, లైట్గా హిమాలయన్ సాల్ట్ వేసుకొని 1 నిమ్మకాయ పిండుకోండి. 1 లీటర్ విత్ ఇన్ 4-5 మినిట్స్ తాగేసేయండి. తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో నడవండి, అటు ఇటు నడిచి బాత్రూమ్ వెళ్ళాలనేటువంటి మనసులో సంకల్పం పెట్టుకోండి. పెట్టుకొని నడిస్తే హఠావుతిగా మీరు వెళ్ళిపోతారు టాయిలెట్. చాలా మంది 99% అవుద్ది. కొంతమంది అంటారు సార్ మాకు లేవగానే టాయిలెట్ వచ్చేస్తుంది సార్ అని. వచ్చినా కూడా వీలైతే ఆగండి, ఒక 2 మినిట్స్ వెయిట్ చేసుకోగలిగితే నీళ్ళు తాగి వెళ్ళండి. చాలా మంది టాయిలెట్ వెళ్ళాక ఇప్పుడు నీళ్ళు తాగేది అనుకుంటారు. కనుక నీళ్ళు తాగి టాయిలెట్, నీళ్ళు తాగడం ఒక పాయింట్. 2వ పాయింట్ టాయిలెట్ వెళ్తాం. 3వ పాయింట్ ఏంటి చెప్పండి? 3వ పాయింట్ 1 అవర్ వాకింగ్ వెళ్ళటం. 1 hour వాకింగ్. సపోజ్ వాకింగ్ కుదరట్లేదు, ఇంట్లో లేడీస్ ఉన్నారు, బయటకు వెళ్తానికి కుదరదు, ఇంట్లో పనులు చేసుకోండి 1-1.5 అవర్. అటు ఇటు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? కూర్చొని లేకపోండి, జంప్ చేయండి, ఏదో చేయండి. ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్గా యాక్టివ్ ఉంటుంది. 3 ఎక్సర్సైజ్ అయిపోయింది. 4వది ఏంటి? ఇంటికి వచ్చాక ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, వాకింగ్ చేసి వస్తే. మళ్ళీ 1 లీటర్ నీళ్లు, లెమన్ పిండుకొని కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకొని నీళ్ళు తాగండి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే 2వసారి మలబద్ధకం వెళ్ళిపోతాం. 5వ పాయింట్ మలబద్ధకం. 5 పాయింట్లు అయిపోయినాయా ఇక్కడ? ఈ 5 పాయింట్లకి ఏమన్నా మీకు ఏమన్నా ఏమంటారు, బిజీగా ఉంటాం, లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి, గెస్ట్లు వచ్చారు, ఎంత వచ్చాయి అవి చేసుకున్నట్టు చూడండి. వాకింగ్కి వెళ్ళాలని ఇంట్లో చేసుకోండి. 5 అయితే ఇంపార్టెంట్. 5 తర్వాత 6వ పాయింట్ ఏంటి? బాగా ఆకలి వేసినప్పుడు చక్కగా ఇంట్లో చేసిన ఏదైనా హ్యాపీగా తినేయండి. 6వది. 7వది ఏంటి? 2 మీల్స్ మధ్యలో 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాసు తాగాలి. అది 7వ పాయింట్. 8వ పాయింట్ ఏంటి? అంటే బాగా ఆకలి వేసినప్పుడు వీలైనంత లోపు 7:30-8 లోపు వచ్చేయండి. 8వ పాయింట్. 9th ఏంటి? స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. 10 శుభ్రంగా 7-8 అవర్స్ పడుకోండి నైట్. ఈ 10 చేయాల్సింది. చేయకూడని 3 ఉన్నాయి. ఏంటది? కాఫీ టీలు తాగకూడదు. ఈ ప్రాసెస్ ఫుడ్స్ ఉన్నాయి కదా మన ప్యాకెట్లో దొరికేవి, అవి అవాయిడ్ చేయాలి. వైట్ రైస్ కానీ రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి. ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్ వాడబాకండి. చెక్కి ఆయిల్ వాడండి, ఘీ వాడుకోండి. మైదా, వైట్ రైస్ ఇవన్నీ పక్కన పడేయండి. చక్కగా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి మీరు. నెక్స్ట్ మంచి ఏది న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటో చూసుకుంది, అది అవాయిడ్ చేయండి. కాఫీ టీలు, ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. 2 నీళ్లు తాగే పద్ధతి మనందరికీ ఒక ఐడియా లేదనమాట. నీళ్లు తాగే పద్ధతి ఏంటి? ఒకవేళ నీళ్లు తాగితే 30 నిమిషాల వరకు నోట్లో తినకూడదు ఏమి. అంటే మన పొట్టలోకి ఒకేసారి ఫుడ్, వాటర్ అయిపోయకూడదు. తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. తిన్నాక 2 గంటల దాకా తాగకూడదు. గొంతు పట్టుకుంటే ఏం చేయాలి? సార్ చెప్పాడని తాగకుండా మాకండి, ఒక కుక్క తాగండి. ఇదే కష్టమైంది. హలో, ఈజీయే సార్. సో ఈ 10 పాయింట్స్, 10 డూస్, 3 డోంట్స్ అనమాట. చూసారా? మనం అందరూ చెప్పినట్టు ఫస్ట్ మీల్ మీ ఇంట్లో చేసుకోండి. మల్టీగ్రెయిన్ చపాతి, కూరలు పెట్టుకోండి, చక్కగా కర్డ్స్ పెట్టుకోండి, నాన్ వెజ్ అయితే ఎగ్స్ పెట్టుకోండి, తినండి చక్కగా. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వీలైనంత వరకు చపాతీలు, రైస్ ఆపేసి ఇట్లా తినొచ్చు. ఎగ్స్, పనీర్ ఫ్రై, సలాడ్స్, నట్స్, కోకోనట్ చట్నీ, కూరలు, పనీర్ సలాడ్ చక్కగా తినండి. ఇది కూడా డయాబెటిక్ వాళ్ళకి మంచి ఫుడ్ అనమాట. మిగతా వాళ్ళు కూడా తినొచ్చు. తర్వాత చూడండి, ఎవరికైతే డయాబెటిక్ లేదో వాళ్ళు ఒకసారి శుభ్రంగా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఇందాక అనుకున్నాం కదా మనందరం, ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ ద మనం ఫుడ్ తినాల్సిన ఫుడ్ ఇది. సరదాగా అప్పుడప్పుడు కుక్ ఫుడ్ కూడా తినండి. ఒకసారి ఇది తినండి, ఒకసారి ఇది తినండి. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో మంచిగా న్యూట్రిషన్స్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఎవరికైనా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే వెజిటేబుల్ జ్యూస్ తయారు చేసుకోండి. అప్పుడు జ్యూస్ తాగితే 3 సార్లు అవుద్ది, కరెక్టే. కాకపోతే ఎవరికైతే డయాబెటిక్ ప్రాబ్లం లేదో, వాళ్ళ హెల్త్ స్కోర్ మంచిగా ఉందో వాళ్ళందరూ కూడా జ్యూస్ తాగొచ్చు. అప్పుడు 3 సార్లు అవుద్ది, పర్వాలేదు. తర్వాత ఎవరెవరికైతే డి విటమిన్ తక్కువ ఉందో డి విటమిన్ సప్లిమెంట్లు వాడండి. డి విటమిన్ సప్లిమెంట్లు ప్రతి వారం ఒక చేసుకోవాలి. ఎప్పుడు కూడా వారానికి ఒకటి చొప్పున 60,000 అయ్యి వేసుకోవాలి. B12 వచ్చేసి ఇది వచ్చి 1500 mcg B12 టాబ్లెట్ వేసుకోండి ఒక నెల. అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో, ఎనీ క్వశ్చన్స్? నమస్కారం స్వామి. రోజు పొద్దున్నే
ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలి స్వామి. లీటర్ మంచినీళ్ళు తాగాలి పొద్దున్నే. తాగిన తర్వాత ఒక గంట వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలి. 2 సార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి టిఫిన్ చేయాలి. తర్వాత మళ్ళీ 2-3 మళ్ళీ భోజనం చేయాలి. 2 సార్లే చేయాలి రోజు మొత్తం మీద. 2 సార్లే భోజనం చేయాలి. 4-5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి రోజు మొత్తం మీద. 6 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. 6 దాటితే తినకూడదమ్మా. ఏది తిన్నా రోజు 2 సార్లే తినాలి. నేను మన ఈయన విశ్వేశ్వరరావు గారు ఆయన నా దగ్గరికి వచ్చి అడిగి ఇట్లా చెయ్యి బాగుంటుంది నా మంది సత్యనారాయణ దగ్గర తేనె కోసం వచ్చాను స్వామి. వస్తే ఇట్లా చెప్పారు స్వామి. ఆ స్వామి నన్ను అడిగి ఇట్లా చేయమన్నాడు. చేస్తున్నాను, బాగుంది. మొత్తం మీద నెలకి 10 కిలోలు తగ్గాను స్వామి. చాలా హ్యాపీగా తేలిగ్గా బాగుంది. ఫ్రీగా ఉంది. ఇప్పుడు మనం బాగా అన్ని నానబెట్టి పెట్టావు ఒకసారి వంగదాపోయామండి. బాగా తగ్గటం బాగుంది స్వామి. నానయటమే లేదు. వెరీ మచ్ స్వామి. మ్యూట్ చేసుకోండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో, మ్యూట్ చేసుకోండి ఎవరో. సార్ సప్లిమెంట్స్ ఏం తీసుకోవాల్సి ఉంటుంది సార్? సప్లిమెంట్స్ వచ్చేసి మేడం మీరు టెస్ట్ చేసుకొని తక్కువ ఉంటేనే తీసుకోవాలి. చాలా మందికి డి విటమిన్, B12 తక్కువ ఉంటుంది. డి విటమిన్ తీసుకోవచ్చు, కాకపోతే బెటర్ ఏంటంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అంటే ఇది మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని ఉంటాయి కదా సార్, అవన్నీ పని చేయ మేడం, వేస్ట్. మీరు టార్గెట్ గా చేసుకోవాలి. మీరు మీ అందరికి కూడా నా నెంబర్ ఉంది కదా, ఎవరికైనా హెల్ప్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మై నంబర్. ఫ్రీగా గైడెన్స్ ఇస్తాను. చూడండి ఎట్లా ఇదన్నీ చేసుకోవడం వలన ఏమేమి ఇంప్రూవ్ అవుతారు చూసారా. తిను టెస్టులు చేసుకున్నాడు. టెస్టులు చాలా ఇంపార్టెంట్. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి? 95 కిలోలు వెయిట్, బీపీ 140/90 అంటే ఎక్కువ బీపీ ఉంది. షుగర్ డయాబెటిక్ 11.9% ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, 299 ఉంది. లివర్ ఫంక్షన్, ఫ్యాటీ లివర్ ఉన్నాడు. డి విటమిన్ చూడండి చాలా తక్కువ ఉంది, 9.99 ఉంది. B12 తక్కువ ఉంది. తర్వాత ఫాస్టింగ్ చూడండి 269, 302 ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ 8 ప్రాబ్లంలు ఉన్నాయి. అంటే థైరాయిడ్ బాగుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, మిగతా అన్ని ఆయనకి ప్రాబ్లంలు అనమాట. ఆ తర్వాత మిగతా టెస్ట్ చూడండి, యూరిన్లో షుగర్ పోతుంది, యూరిన్లో 3 పాయింట్లు పోతుంది షుగర్. తర్వాత దీన్ని ఫాలో అయ్యాడు చూసారా. ఒక నెలలో ఎంత తగ్గాడు? 5 కిలోలు తగ్గాడు. నెక్స్ట్ నెలలో ఇంకొక 6 కిలోలు తగ్గాడు. తర్వాత ఇంకొక 4 కిలోలు తగ్గాడు. ఆ తర్వాత 39 అంటే ఒక 4 నెలల కల్లా చూడండి ఎంత తగ్గాడు, 95 to 79 అయ్యాడు. చూసారా, అన్నీ ఇంప్రూవ్ అయ్యాడు. HbA1c షుగర్ 11.9% నుండి 5% అయింది. B12 చూసారా, డి విటమిన్ 9.9 నుండి 59 అయ్యాడు. అన్ని ఇలా టార్గెట్గా చేస్తేనే అవుద్ది అనమాట. ఫాలో అవ్వండి. ఇక్కడ ఉంది నా నెంబర్ ఉంది, ఎవరికైనా హెల్ప్ కావాలంటే మీరు బ్లడ్ టెస్ట్ నాకు ఫార్వర్డ్ చేయండి. నా నెంబర్ ఇక్కడ 9840852996. ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. చాట్లో చూడండి, చాట్లో చాలా కంటెంట్ పెట్టాను, అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు పిల్లలకి ఎలా ఏమండి? అంటే ఏ టైంలోనైనా కాల్ చేయొచ్చా? అంటే మీరు నో టైమింగ్ ప్రాబ్లం మేడం, అయ్యో నో ప్రాబ్లం. మీరు రిపోర్ట్ పెట్టండి, రిపోర్ట్ పెడితే మాట్లాడటానికి యూజ్ఫుల్ ఉంటుంది. మనం డిస్కస్ చేస్తే యూజ్ఫుల్ ఉంటుంది. ఎనీ టైం, నో ప్రాబ్లం. Morning, Babu Jayaraman sir. I think it's a month and a half we have met. Yes, sir. Okay, just share your experience, sir. Yeah, we met on 14th May. When 15th May, I took a test on 14th May, and my sugar levels are fasting is around 204, and my That is the PP, first time you got the test done, Yeah, no? yeah. Never you got the test. How old are you, sir? I'm 55. 55 years you not got the test. Before 10 years before I did. That's after what that, I am saying. The 10 years importance gap is I the did. test, sir. Yes. Otherwise you have no symptoms, no? You Correct, went for correct. some friend's thing, and Yeah, my friend went. I just I took that. if you have not got the test, what would have happened? It would have deteriorated. You will never know. Okay. Yeah, my PP is around 360. Then next Louder. day morning, I met sir. Then he advised me all this dinachari, everything. So from next day itself, I started following it. Now my And what are the health issues you had? You had the chart with you. yeah.
What are the out of My 10 health issues? What are the health issues? Here? 7 is out of proportion. My BP is high, HB1C is 11.9, and my B12 is less, D12 is less, and my insulin levels also high. And Now, and your weight also? Yeah, 96.3 when I How took much the weight test. you should lose now? Now I'm 86, around 9 kg in 1.5 months. Wow, very good. Okay. Then I'm monitoring every day, alternative 3 days once I'm monitoring the blood sugar, and weekly 15 days once I'm taking lab test. So Wonderful. now my blood sugar has come down to sometime 84. My PP is around 101. What about medicine, sir? Last time we went and contacted the doctor for the medicine. Medicine Have I'm you not- taken the medicine? So I don't want to take medicine. That's I tried this. It's working for me. So I'm just following this. I'm not taking any medicine. Wonderful. Really. So now your BP is అందరూ కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ బ్లడ్ టెస్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. లైక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నమాట. గుర్తుందా? ఇది ఒక 10 సబ్జెక్టులు అనుకోండి, ఇందులో ఎన్ని తప్పాడు? 8 సబ్జెక్టులు తప్పాడు. ఇప్పుడు 2 సబ్జెక్టులు తప్పినాడు, ఇక్కడ ఇంప్రూవ్ అయ్యాడు అనమాట. ఇట్లా మనం అనలైజ్ చేసుకోవాలి. ఇవి ల్యాబ్లో వచ్చేసి సర్టన్ మార్కర్స్ వచ్చేసి చాలా వైడ్గా ఉంటుంది. ఇప్పుడు డి విటమిన్ ఉందనుకోండి, 30 to 100 ఓకే అంటాడు, కానీ బెస్ట్ 60 to 100 అనమాట. అలానే B12 ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ జనరల్గా చేయరు, చేసినా కూడా అది 3 to 25 అంటారు, కానీ నార్మల్ వచ్చి ఆప్టిమల్ 3 to 6 అనమాట. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనీ డౌట్స్? సార్ పిల్లలకి ఎట్లా అంటే ఇప్పుడు ఇది పెద్దవాళ్ళకి ఇట్లా ఇది ఒక 10 పారామీటర్స్ చెప్పారు కదా సార్. ఇప్పుడు 10 years అట్లా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఎట్లా చూసుకోవాలి అంటే వినండి food వినండి, మిగతా అవన్నీ కామన్. అంటే పిల్లలు వాళ్ళ ఏజ్ని బట్టి, పిల్లలు తర్వాత పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెంట్ ఉమెన్, వీటిని బట్టి 3 సార్లు కంపల్సరీ తినాలి. వాళ్ళకి ఆ హక్కు ఉంది, మనకు లేదు. ఎవరైతే 20 ఏళ్ళు దాటాక ఎవరైనా తక్కువ ఫిజికల్ వర్క్ ఉంది, మనం ముఠా పనులు ఏం చేయట్లేదు, రైల్లో ఏమంటారు అది పోర్టర్లుగా పనులు చేయట్లేదు, ఎవరు అంత కష్టపడి లేవు కనుక 2 సార్లు తింటే సరిపోతుంది అన్నమాట. చెప్పండి, ఎనీ డౌట్స్? ఆ 3 times అందరూ కూడా కూడా వాళ్ళకి ఇచ్చే ఫుడ్ వీడియోస్ ఆన్ ఎలా ఉండాలి చేసుకోండి, సార్? ఎవరెవరికైతే పాసిబుల్ వీడియోస్ ఆన్ చేసుకోండి. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ టోటల్ డిస్రెస్పెక్ట్ టు ద టీచర్. ఎనీవే, నో ప్రాబ్లం, చెప్పండి, ఎనీ క్వశ్చన్స్? వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఎలా ఉండాలి సార్? ఇప్పుడు 3 times వాళ్ళకి ఇస్తాము, ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటది? మీరు మళ్ళీ ఆ తర్వాత చూద్దాం. మీరు చక్కగా ఇంట్లో వండి, ఇందాక ఏం చెప్పాను నేను మీకు, ఇంట్లో వండి వైట్ రైస్ అవాయిడ్ చేయండి, అది రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి. చక్కగా ఇంట్లో చేసి కొబ్బరి నూనె, మన గానుగాయలతో వాడండి, చక్కగా పెట్టండి. మీరు అందరికీ ఒక సార్ స్టోరీ చెప్పండి. సార్ ఇది అంటే నట్స్ అండ్ సీడ్స్ అన్నారు కదా, అంటే డైలీ అట్లా తింటే ఏం ప్రాబ్లం కదా సార్? అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే రైస్ కర్రీస్ ఇట్లనే కదా, ఇప్పుడు సడన్ గా అది సీడ్స్ న్యూట్రిషన్ అంటే అండి. ఒక 1 minute మేడం, వైట్ రైస్ లో యాక్చువల్ న్యూట్రిషన్ ఉండదు. ఈ స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఒకసారి తినండి, ఒకసారి కుక్ ఫుడ్, ఒకసారి అన్కుక్ ఫుడ్ ద బెస్ట్ అనమాట. లేదు ఇనిషియల్గా మీరు 2 సార్లు 3 సార్లు తినే బ్యాచ్ 2 సార్లు రండి, ఇంతకుముందు 5 సార్లు తినేవాడు 3 సార్లు రండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎల్కేజీ తర్వాత యూకేజీకి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం 3 సార్లు తింటాం, మధ్యలో కాఫీ టీలు తాగుతాం, స్నాక్స్ తింటాం, అది ఆపేయండి. ముందు 3 సార్లు తింటాం, ప్రాక్టీస్ చేయండి. ఓకే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతే. మధ్యలో దేవుడు వచ్చి పెట్టే తినం, వెరీ గుడ్. అதாவது మెల్లి కింద ఒక మేడం గారు చెప్పారు చూడండి, బ్రేక్ఫాస్ట్ మానేసామని, ఆపేయండి. అది బ్రేక్ఫాస్ట్ అవసరం 11-12 o'clock తినేసేయండి చక్కగా. అంటే ఐడియల్ టైమింగ్స్ ఏంటి సార్? 2 meals అన్నప్పుడు ఐడియల్ టైమింగ్ ఇక్కడే వినండి, ఎవరి టైం వాడది. మీకు ఎప్పుడు ఆకలేస్తుందో అది ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, హౌస్ వైఫ్ అనుకోండి, మీరు డిసైడ్ చేసుకోండి. మా గ్రూప్లో ఒక ఆమె టీచరు, ఆమె ఏం చేస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు 8 o'clock తిని వెళ్ళిపోయేది, స్కూల్ నుండి వచ్చాక 4-4:30 తినేసేది అనమాట. 2 సార్లు అయిపోయింది ఆమె దాంట్లో. ఇంకో ఆయన బ్యాంక్ మేనేజర్ అనమాట, ఆయన బ్యాంక్లో జాబ్ చేస్తాడు. ఆయన ఏం చేసేవాడు, మధ్యాహ్నం 1 o'clockకి లంచ్ బ్రేక్లో భోజనం చేసేవాడు, ఇంటికి 7:30కి వచ్చి 8 o'clockకి డిన్నర్ చేసేవాడు రెండోసారి. ఇద్దరు వెయిట్ తగ్గారనమాట. మన ప్రాసెస్ అండి ఇదే. మనం ఎప్పుడైతే రోజు 4 లీటర్ నీళ్ళు తాగుతూ, 2 సార్లు మల విసర్జనకి వెళ్తూ, 7-8 hours నిద్రపోయి, 1 hour వాక్ చేస్తూ స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. జస్ట్ 2 సార్లు తిని ట్రై చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే కదా తెలిసేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock అయింది. జస్ట్ ఐ వాంట్ టెల్ యూ వన్ స్మాల్ స్టోరీ. ఇట్టారా ఎవరైనా స్టోరీ ఇంట్రెస్ట్ ఉందా? 5 minutes. హలో, there is one very relevant story. చెప్పండి సార్.
మనం ఎందుకని మారం చూడండి, చాలా మంది మారరు. కారణం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ పర్సన్ ఓవర్ వెయిట్ ఉన్నాడు, లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నాయి, క్లాస్లో చేరారు కానీ క్లాస్ అటెండ్ అవ్వరు, విన్న సగం విన్నారు సగం ఫాలో అవుతున్నారు, అలానే కంటిన్యూ అవుతుంది. కారణం ఏంటి? వినండి, కారణం ఒక స్టోరీ ఉంది, ఇంపార్టెంట్ స్టోరీ. చాలా మతలబ్ వందల సంవత్సరాల ముందు క్రితం ఒక ఒక వుడ్ కట్టర్ ఉండేవాడు, కట్టెలు కొట్టుకుని అమ్ముకునేవాడు అనమాట. పాపం చాలా బీద ఫ్యామిలీ, వాడి భార్య ఉండేది, 3 పిల్లలు. అక్కడ ఊళ్ళో ఉండడానికి కూడా వాడికి స్థలం లేదనమాట. ఏం చేసేవాడు, అడవిలో జస్ట్ ఎంట్రన్స్ లో చిన్న గుడిసె వేసుకుని ఆ అడవిలో ఉండేవాడు. చాలా కష్టపడి రోజు అడవికి వెళ్ళేసి కట్టెలు కొట్టేసుకొని అవి తెచ్చుకొని ఊళ్ళో అమ్ముకొని ఆ డబ్బులతో రేషన్ కొనుక్కొని వెళ్ళేవాడు. ఆ రోజు దొరికిన రోజు కూర చేసుకునేవాడు, అలా బతికేవాడు అనమాట. చాలా కష్టపడుతుంటాడు. ఒకరోజు తినేవాడు, ఒక వారం వచ్చిన రోజు వెళ్ళేవాడు కాదు, ఒకరోజు అమ్మపోతే తినేవాడు కాదు. అలా వాడి లైఫ్ జరుగుతూ ఉంది పాపం. కానీ అతను వచ్చి పరమ శివభక్తుడు. టైం దొరికినప్పుడల్లా గుడిలోకి వెళ్ళి అంత కడగటం అంత పూజ చేయటం అన్నీ చేస్తుంటాడు అనమాట. ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఒకరోజు ఆకాశంలో నుండి శివుడు పార్వతి వెళ్తూ, పార్వతి చూస్తుంది వీడిని, ఇంత శివభక్తుడు ఇన్ని సంవత్సరాల నుండి శివుడిని ప్రార్థిస్తున్నాడు, కానీ వీడి లైఫ్ ఇంత అధ్వానంగా ఉంది ఏంటి అనేసి శివుడిని అడుగుద్ది. మీ భక్తుడు కదా, ఎందుకని మీరు ఆయన కనుకరించట్లేదని. శివుడు నవ్వి ఊరుకుంటాడు అనమాట, ఆయన చెప్పడు. ఏంటంటే మీరు ఎందుకని చేయట్లేదని అంటే, నో నథింగ్ కెన్ బి డన్, నాటి ప్రారంభ కర్మ అలానే ఉందంటాడు. అదేంటి, నువ్వు దేవుడు కదా, నీ వల్ల అవ్వకపోతే ఎట్లా అంటావు అని కంపైల్ చేస్తానమాట. పాపం వాళ్ళకి భార్య బాధలు ఉంటాయి. సరే భార్య చెప్పింది కదా అని కంపైల్, సరే ఓకే అంటాడు. అని ఏం చేస్తాడు, దీనికి ఒక ఆటోమేటిక్ ఒక వరం లాంటిది కలుగుతుంది. ఆడికి తెలియదు ఏంటి అది వరం. అడవిలోకి వెళ్ళి చెట్టు కొట్టేసి అన్ని కొట్టేసి మూట కట్టి నెత్తి మీద పెట్టుకునే టయానికల్లా ఏది కొట్టినా అది గంధపు చెక్కలుగా అయిపోయేది అనమాట. ఆ రోజు ఫస్ట్ రోజు వాడికి అది కట్టి నెత్తి మీద పెట్టుకొని ఊళ్ళోకి వస్తాడు అనమాట. ఆ గంధపు వాసన అందరికి తెలుస్తుంది. ఆ ఊళ్ళో ఒకడు ఉంటాడు, సేటు ఉంటాడు అనమాట. వాడు వెంటనే చూసి ఇంత మంచి గంధపు చెక్కలు తెస్తున్నాడు వీడిని రమ్మంటాడు. ఎంత అంటే రూపాయి అని చెప్తాడు, మూట మోపు రూపాయి అంటాడు. నేను 2 రూపాయలు ఇస్తాను, నాకు లేదు 1 రూపాయి అంటాడు. లేదు నేను 2 రూపాయలు ఇస్తాను తీసుకో అంటాడు. వాడు రిలక్టెంట్గా తీసుకుంటాడు. 2 రూపీస్ తీసుకుంటాడు. చెప్తాడు అనమాట. సేట్ ఏం చెప్తాడంటే, రేపు నుండి ఇట్లా అరమాకు కట్టలు గిట్ల అని డైరెక్ట్ తెచ్చి ఇక్కడ అమ్మేసి అంటాడు. ఎందుకంటే ఈ డజన్ వాంట్ లూజ్ అవు. అర్థమవుతుందా స్టోరీ? హలో, అర్థమవుతుంది సార్. సో సో అది సెట్ అయిపోయింది అనమాట. రేపు నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేసి ఏం చెప్తాడు, భార్యకి ఏం చెప్తా అంటే, వాడు నాకు ఒక వెర్రి బాగులోడు దొరికాడు, నా మూటకి 2 రూపాయలు ఇచ్చాడు వాడు, కనుక రేపు నుండి నేను రోజు అడవికి వెళ్ళాల్సిన పని లేదు, 2 రోజులకు ఒకసారి వెళ్తాడంట అనేసి ఆ బ్యాలెన్స్ రోజు కూడా ఇక భక్తులు మునిగిపోతాడు. మళ్ళీ గోపురం గుడికి వెళ్ళి బీభత్సం చేస్తుంటాడు. అలా కొన్నాళ్ళు జరుగుతూ ఉంటుంది. బట్ ఒక రోజు పార్వతీదేవి పైన వెళ్తూ చూస్తే వీడి లైఫ్లో ఏం మార్పు లేదు, సేమ్. సో అంత అద్భుతమైనటువంటి వాడికి వరం ఉన్నా కూడా వాడు దానివల్ల వాడు ఏం లబ్ధి పొందల. వెంటనే శివుడిని అడుగుద్ది, ఏంటి వాట్ హ్యాపెన్ టు దిస్ గైడ్, నేను చెప్పాను కదా వాడి ప్రారంభ కర్మ అలా ఉంది, నథింగ్ కెన్ బి డన్ అంటాడు. లేదు యూఆర్ ప్లేయింగ్ సమ్ ట్రిక్, ఏదో నువ్వు ట్రిక్ ప్లే చేస్తున్నావు, యూ డూ సంథింగ్ అని మళ్ళీ కంపేర్ చేస్తాను. సరే ఓకే అని చెప్పి ఏం చేస్తాడంటే, ఆ రోజు శివుడు ఒక బంగారు మూట వాడు వెళ్ళే దారిలో పడేస్తాడు. సరే వీడు వెళ్తా దారిలో కొనుక్కెళ్తాడు, తీసుకెళ్ళి వాడు లైఫ్ బాగుపడుతుంది. ఆ రోజు ఏమవుద్ది, ఈ వుడ్ కట్టర్ వచ్చేసి కట్టేసుకొని మూట కట్టేసుకొని నెత్తి మీద పెట్టుకునే టయానికి ఒక ఐడియా వస్తుంది. ఏమంటాడు, నేను గత కొన్ని సంవత్సరాల నుండి ఈ అడవికి వస్తున్నాను, ఈ కొట్టిన రోడ్ అంతా నాకు కొట్టిన పిండి, కానీ ఇవాళ నేను ట్రై చేస్తాను, కళ్ళకు గంతలు కట్టుకుని వెళ్తాను అనేసి ఏం చేస్తాడు, కళ్ళకు గంతలు కట్టుకొని అది మూట తప్పించుకొని వెళ్ళిపోతాడు. చూసారా ఎందుకని? అలానే ఇప్పుడు ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి, వాళ్ళు మారరు, దేవుడు చెప్పినా వినరు, ఏది ఫాలో అవరు, వాళ్ళ అప్రిహెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మన ప్రారంభం నాది అంతే ఉంది. 2002లో మంత్రి గారి క్లాస్ విన్నా, నేను చెప్పేదంతా అప్పుడు ఆయన చెప్పేవాడు. పాపం నీళ్ళు దాగి బాత్రూమ్కి వెళ్తాం తప్పించి ఇంకేం పని లేదా అని చెప్పేసి ఐ స్విచ్డ్ ఆఫ్ ద ఫోన్, స్విచ్డ్ ఆఫ్ ద టీవీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000. తర్వాత 2013 డిసెంబర్లో ఐ బాట్ ఎ బుక్. జనవరి 1st డాక్టర్ గారి బుక్ ఒకటి దొరికింది, కొనుక్కున్నా. అది ఫాలో అయ్యి నేను ఇంప్రూవ్ అయ్యాను అనమాట. సో మనం ఇంప్రూవ్ అవ్వాలంటే మనకు ప్రారంభ కర్మ కూడా ఉంటుంది. అట్లంటే మన చేతుల్లో ఏముంది చూడండి. మీరు అందరూ ఎంతమంది అటెండ్ అయ్యారు క్లాస్లో? ఒక 10 మంది క్లాస్ అటెండ్ అయ్యారు. ఇవాళ చేరడానికి 350 మంది రిజిస్టర్ చేశారు.
కానీ 10 మంది జాయిన్ అయ్యారు. 10 మందిలో ఎంతమంది ఇంప్రూవ్ అవుతారు అనేది ఆల్ అప్ టు యూ. సో ఐ విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్. మై బెస్ట్ విషెస్ టు యూ. ఎవరికైనా డౌట్ ఉన్నా మీరు నా యూట్యూబ్లో వీడియోలు వినండి. ఇది కూడా రికార్డ్ చేశాను, మనకి గ్రూప్లో పెడతాను, మళ్ళీ వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ కూడా సండే రోజు మీ అమూల్యమైన టయాన్ని నాకు స్పేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ Any అంటే questions? ఇట్లా డైలీ ఇలాంటి డైట్ ఫాలో అయినప్పుడు అంటే డైజెషన్ ఇష్యూస్ అనేది క్లియర్ అవుతాయా సార్? డైట్ ఏంది మేడం, మళ్ళీ మీరు మళ్ళీ వెళ్ళిపోయారు. నేను డైట్ ఏం చెప్పలేదు మీకు. ఏం చెప్పాను? దినచర్య చెప్పాను, అవునా? అవును సార్. దినచర్య ఫాలో అవ్వండి మేడం. ఇందాక చూసారా మీరు, మనకు ఇందాక ఏం చెప్పాము, ఒక చార్ట్ చూపించి ఏం చెప్పాను, ఆయన 10 హెల్త్ ఇష్యూస్ 8 ప్రాబ్లంలు ఉన్నాయి, చూసారు కదా? చూసారా అవును లేదా? సార్. అవును సార్. ఆయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ విన్నారా? ఆయన వీడియో కూడా మీ గ్రూప్లో పెట్టా, వినండి. ఈయనకి 8 ప్రాబ్లంలు నుండి 2 ప్రాబ్లంలు వచ్చాడు. ఎందుకని? ఫాలో అయ్యాడు. ఇంకా వెయిట్ తగ్గాల. 895 నుండి 79 అయ్యాడు. ఆయన ఇంకా తగ్గాలి వెయిట్. తర్వాత B12 ఇంప్రూవ్ అవ్వాలి. బై నౌ ఇది జరిగేప్పుడు 9th సెప్టెంబర్ 25లో. చూడండి, ఇది ఎట్లా అంటే సింపుల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా వంట చేసేటప్పుడు అన్నీ సరైన మోతాదులో వేసి చక్కగా చేశారనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశారనుకోండి, మంచిగా వస్తుందా రాదా చెప్పండి? 99% మంచిగా వస్తుంది, అవునా? హలో హలో సేమ్ థింగ్. మీరు ఇవి ఫాలో అవ్వండి, దినచర్య ఫాలో అవ్వండి, 100% ఫాలో అవ్వండి, అండ్ యూ విల్ ఇంప్రూవ్ యువర్ హెల్త్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరైతే క్లాస్లో విన్నారో, ఫాలో అయ్యారో, కొంచెం ఫీడ్బ్యాక్ పెట్టండి. ఫీడ్బ్యాక్ పెట్టడం వల్ల మిగతా వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు. సో ఎనీబడి కెన్ గివ్ ఫీడ్బ్యాక్. ఎవరైనా ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారా ఇందులో, ఈ గ్రూప్లో? హలో ఇంప్రూవ్ అంటే ట్రై చేస్తున్నాం సార్, ట్రై చేస్తున్నాం. చేయండి. అంటే వినండి, ఒక్కసారిగా మనకి 100% రాదు. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్. ఇంత ముందు కన్నా బెటర్ అనిపిస్తుంది అనుకోండి. సో యూఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్, అవునా కదా? అంతే. సో ఆర్ యూ ఇన్ ద రైట్ డైరెక్షన్? ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్. బాయ్. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, బాయ్.